రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, చిన్నారి జాహ్నవికి సంబంధించి ఇంకొక న్యూస్ వైరల్ అవుతుంది. అంటే తను ఒడిశాలో ఉందని, క్షుద్ర పూజలు చేసే బ్యాచ్ తనని తీసుకెళ్లిపోయారని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పోలీసులకు అందిందని, పోలీసులు ఆ యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందా? నిజంగా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎత్తుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే అన్ని పాసిబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడమే పోలీసులు చేస్తున్నది. దాదాపు పాపం మిస్ అయ్యి 7 రోజులు అయింది. ఇప్పటికి కూడా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ఆపలేదు. నాకు తెలిసి అక్కడ దాదాపు 1000 ఎకరాల్లో పోలీసులు మొత్తం 2 సార్లు 1000 ఎకరాల్ని అణువు జల్లెడ పట్టేశారు ఇప్పటి వరకు. ఎందుకంటే 200 మంది నుంచి 500 మంది వరకు సెర్చ్ చేశారు. అంటే ఇక్కడ పోలీసులే కాకుండా ఈ టెర్రైన్ మీద, అంటే ఈ ప్రాంతం మీద పట్టున్న స్థానిక చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా వచ్చి వెతికేశారనమాట. అంటే అణువణువు గాలించేశారు. ఒకటి యాక్సిడెంట్గా ఏమన్నా పాప గుంతల్లో పడిపోవడం, లేకపోతే ఏమన్నా బోర్బావి ఒకటి ఓపెన్ ఉంది, కొన్ని బావులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, ఇలాంటి వాటిలో ఏమన్నా పడిందా దానంతా కూడా వెతికారు. అలాగే రెండవది అక్కడ కొండ చెలువలు కానీ, లేకపోతే పులి కూడా గతంలో ఉన్నింది, లేకపోతే వైల్డ్ బోర్స్ ఉన్నాయి, ఇలాగా ఏమన్నా జంతువు ఎత్తుకెళ్ళిందా అది కూడా చూశారు. బ్లడ్ ఆనవాళ్ళు కానీ ఏవి కానీ లేదు. మూడవది ఏంటంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే యాంగిల్లో ఇప్పుడు చూస్తున్నారు. ఈ దీంట్లో ఏంటంటే ఫాదర్ మీద కూడా అనుమానాలు వచ్చాయి. ఆయనకి వాళ్ళకి అప్పులు ఉన్నాయని అది ఇదని టాక్ వచ్చింది. సో ఇక్కడ ఒకటి సీసీటీవీ ఫుటేజ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. అంటే మొదటి ఫుటేజ్ రెండవదిగా, రెండో ఫుటేజ్ మొదటిగా ప్రసారం అయిపోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే అతను వదిలేసి మళ్ళీ తీసుకెళ్తున్నాడు అన్నట్టుగా ఉంది. నిజానికి ఫస్ట్ అతను వెళ్ళి తోట దగ్గరికి వెళ్ళి అక్కడ అంటే గణేష్ అని ఒక అతను వచ్చాడు. ఇతని పేరు కూడా గణేషే, వచ్చిన అతని పేరు కూడా గణేషే. ఆ గణేష్ ఏంటంటే ఈ పామ్ ఆయిల్ తోటల ఓనర్ దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తాడు. అతను ఆ ఓనర్కి సంబంధించి అన్ని వ్యవహారాలని సూపర్వైజ్ చేస్తుంటాడు. ఇక్కడికి ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు బోర్వెల్ వేయాలి దానికి సంబంధించి పవర్ ఇది ఇవ్వడానికి. సో నువ్వు వెళ్ళి వాళ్ళకి సంగతి చూడంటే ఇతన్ని ఈ గణేష్ని తీసుకొని అతనే డ్రైవ్ చేశాడు. గణేష్ వెనక్కి కూర్చున్నాడు. పాప ఏడుస్తూ ఉంటే పాపను కూడా మధ్యలో కూర్చొని పెట్టుకున్నాడు. కుక్క ఫాలో అయింది. అలాగే వెళ్ళారు. ఆ వీడియో ఉంది సీసీటీవీ. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ వీళ్ళకి కొబ్బరి నీళ్ళు కావాలంటే కొబ్బరి నీళ్ళు అరేంజ్ చేయడం కోసం వాళ్ళు మళ్ళీ కొబ్బరి బొండాలు అరేంజ్ చేయడం కోసం మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు ఒక 11:50 ఆ ప్రాంతంలో తల్లికి అప్పగించారు. ఆ సీసీటీవీ ఉంది. తల్లి ఏమో ఇది పెద్ద పాప జాహ్నవి, చిన్న పాప ఇంకో పాప ఉంది. ఆ పాపకి స్నానం చేస్తుంది. సో తల్లి సరే వదిలేసి తల్లికి చెప్పేశారు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ఏమనుకునిందంటే ఇతను ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడ మామిడి చెట్టు ఒకటి ఉంది, అక్కడే ఉంటాడు, ఫాదర్ దగ్గరే ఉంటుందిలే అనుకునిందని ఆమె చెప్తుంది. సో వీళ్ళు మళ్ళీ వేరే దిక్కుగా వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకొని మళ్ళీ ఈ రూట్లో రాకుండా ఇంకొక వైపు వెళ్ళిపోయారు. అది ఆ సూపర్వైజర్ గణేష్ కూడా మీడియాకి పోలీసులకి చెప్పాడు. వెళ్ళిపోయినాక అక్కడ పోయి కొబ్బరి బొండాలు తాగిస్తున్నప్పుడు కాల్ వచ్చింది ఇతనికి. ఈ కాల్ చేసింది ఎవరు? ముగ్గురు కుర్రాళ్ళకి తాతారావు అనే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఈ కొండ దగ్గర ఈ పాప ఏడుస్తూ ఉన్నింది, దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే కుక్క అటాక్ చేస్తుంది. అతను పెద్దగా అంత అసెప్టివ్గా ఉన్న వ్యక్తి కాదు, కొద్దిగా మతి సరిగా ఉండదు. అందువల్ల అతను భయపడి వచ్చేసాడు. ఈ కుర్రాళ్ళు కనిపిస్తే కుర్రాళ్ళకి ముగ్గురికి చెప్పాడు, ఇలాగా గణేష్ వాళ్ళ పాప అక్కడ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి వాళ్ళు డైరెక్ట్గా మీ పాప అక్కడ ఏడుస్తుందంటే చెప్పకుండా ముందు మీ పాప ఉంది, పెద్ద పాప ఉందా అని అడిగారు. వాళ్ళ నాన్న దగ్గర ఉందని చెప్పారు. నాన్న దగ్గర ఉంటే మరి ఫోన్ చేసి కనుక్కోండి అని అన్నారు. ఫోన్ మీరే చేయండి, నా దగ్గర ఛార్జింగ్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పింది. సో వీళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు తండ్రి ఏమన్నాడు, లేదు వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది పాప అని. వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాం మేము, వాళ్ళ అమ్మ దగ్గర లేదు పాప అని వీళ్ళు చెప్పారు. అప్పుడు చెప్పారు ఫలానా తాతారావు కొండ దగ్గర చూశాడంట. దాంతో ఆయన పరుగులెత్తుకొని వచ్చి జనాలను తీసుకొని ఆయన వెతికాడు. ఇదంతా కూడా అంటే
పాప వదిలిన టైంకి ఆ కొండ దగ్గర చూసిన టైంకి గ్యాప్ 25 minutes to 30 minutes మాత్రమే ఉందన్నమాట. అంటే వితిన్ 20-25 minutesలో పాప మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాపని కిడ్నాప్ చేసి ఉండే అవకాశమే ఎక్కువ ఉందని. ఎందుకంటే ఒకటి వీళ్ళందరూ సెర్చ్ చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 1000 ఎకరాలు, 200 నుంచి 500 మంది పోలీసులు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, ఇలాగా వీళ్ళందరూ చేశారు. ఇది కాకుండా ఆకెళ్ళ కృష్ణమూర్తి అనే ఒక మాజీ సైనికుడు, ఆయన మెరైన్ రీసెర్చ్ చేస్తాడు, బోర్లు వేస్తుంటాడు, మినరల్ వాటిని కనిపెడతాం, మట్టిలో సాయిల్ టెస్ట్ చేస్తుంటాడు. సో ఆయన దగ్గర ఒక డిస్టెన్స్ లొకేటర్ ఉంది, అది మెటల్స్ని కనిపెడుతుంది. ఒక 1 kilometer రేడియస్లో 360 degrees ఎక్కడున్నా మెటల్ని కనిపెడుతుంది. దాంట్లో సెట్టింగ్స్ చేసి, ఈ సిల్వర్ సెట్టింగ్స్ చేసి, అంటే ఏ మెటల్ సెట్టింగ్ అనేది కూడా దాంట్లో చేయొచ్చు అనమాట. అలాగే సిల్వర్ చేసి ఆయన కొండ దగ్గరికి వెళ్ళి కొండ ఒక 30 భాగం ఎక్కి అక్కడ నుంచి చేశాడు. ఎక్కడా లేదు. సో వెతికిన వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు. అంటే కొండ చెలువలు కానీ జంతువులు కానీ అమ్మాయిని తీసుకెళ్ళలేదు. ప్లస్ ఎక్కడ గుంతల్లో దొరకలేదు, కుంటల్లో కూడా వెతికేశారు. కాబట్టి ఆ అమ్మాయిని మనుషులే ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండాలి. ఎత్తుకెళ్ళారా, మనుషులు చంపేశారా, ఈ రెండు ఉంటాయి. మనుషులు చంపేయడానికి ఏంటంటే వీళ్ళ హస్బెండ్ అంటే వీళ్ళ నాన్న జాహ్న వాళ్ళ నాన్న గణేష్కి ఒక కారు విషయంలో గొడవైంది. వాళ్ళ తప్ప ఇంకే ఎనిమీ లేదు. వీళ్ళది యాక్చువల్గా లవ్ మ్యారేజ్, భవానీది గణేష్ది. బట్ లవ్ మ్యారేజ్ సంబంధించిన గొడవలు ఏమి లేవు. కాబట్టి ఆ కారుకు సంబంధించిన వాళ్ళను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అది ఒక యాంగిల్. రెండోది, ఆ ఏరియాలో చెత్త ఏరుకునే వాళ్ళు లేకపోతే జీడిపిక్కలు ఏరుకున్న వాళ్ళు ఏమన్నా చేస్తున్నారని చూశారు. మూడవది, అక్కడ ఒరిస్సాకు సంబంధించిన కొంతమంది కూలీలు పనిచేసి వెళ్ళారు అని చెప్తున్నారు. ఆ కూలీలు ఏమన్నా ఎత్తుకెళ్ళారా అన్న యాంగిల్లో ఇప్పుడు ఒరిస్సాలో ఉండే అవకాశం ఉందని ఒక బ్యాచ్ పోలీసులు బృందము ఈ గణేష్ వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఒరిస్సాకి వెళ్ళారు. సో ఒరిస్సాలో అంటే ఆ ఏరియాలో ఈ కూలీలు పనిచేసే చోట క్షుద్ర పూజలు జరిగేవి అని కూడా వీళ్ళకి ఎవరు చెప్పారు ఆ గ్రామంలో. అంటే వాళ్ళు చెప్పుకుంటా ఉండేవాళ్ళు అని. అట్లా ఏమన్నా క్షుద్ర పూజల కోసం పాపను ఎత్తుకెళ్లారా అనేది ఒక యాంగిల్. అంటే ఎనిమిస్ అన్న ఎత్తుకెళ్ళాలి, క్షుద్ర పూజల కోసం ఎత్తుకెళ్ళాలి, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎత్తుకెళ్ళి ఎవరికైనా అమ్మేయడానికి, ఈ అమ్మాయిని అమ్మేస్తే డబ్బులు వస్తాయని, ఎట్లా వెండి అవి ఉన్నాయి పట్టీలు, అవి కాకుండా అమ్మేస్తే ఎవరికైనా డబ్బులు వస్తుందని అమ్మేసి ఉండొచ్చు. కొంతమంది పెంచుకోవడానికి కూడా చిన్నపిల్లల్ని కొనుక్కుంటారు, అలాగా కూడా జరుగుండొచ్చు. సో ఈ యాంగిల్లో అంటే అది ప్లాన్డ్గా కిడ్నాపర్లు లేదా వీళ్ళ ఎనిమీస్ ప్లాన్ చేసి ఉండే అవకాశం తక్కువ ఈ కారు గొడవ. ఎందుకంటే ఈ అమ్మాయి ఆ టైంకి అక్కడ బయటకు వెళ్తుందని వాళ్ళకి ఎలా తెలుసు? కాబట్టి అది పాజిబిలిటీ తక్కువ. పాజిబిలిటీ ఏదో ఉంటుందంటే అక్కడ కూలోళ్ళు కానీ ఎవరైనా ఆ ఏరియాలో తిరిగే వాళ్ళే పాప ఒంటరిగా ఉండడం చూసి ఎత్తుకుపోయిండే అవకాశం ఉందన్నమాట. అలాగా ఇప్పుడు ఆ ఏరియాలో కూలీలు పనిచేశారు కాబట్టి బయట నుంచి వచ్చి వాళ్ళు ఏమన్నా క్షుద్ర పూజల కోసం ఎత్తుకెళ్లారా అన్న యాంగిల్లో ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే కుక్క ఇక్కడే ఈ అమ్మాయి మొత్తంగా అంటే ఈ అమ్మాయి వెళ్ళిన వీడియోకి తర్వాత వీళ్ళు సెర్చ్ చేసిన వీడియోకి వచ్చి మళ్ళీ సెర్చ్ చేయడానికి వెళ్తున్న వీడియోకి మధ్య గ్యాప్ ఓన్లీ 25 to 30 minutes. అంటే 25-30 minutes ఆ పాప వెళ్ళిపోయి ఉండాలి. వెళ్ళిపోయినప్పుడు ఏమైనా అయితే కుక్క ఇంటికి ఇమీడియట్గా రావాలి. కుక్క 4 రోజులు రాలేదు. కుక్క 4 రోజులుగా ఫుడ్ లేదు కుక్కకి. అందుకని కుక్క అజిటేటెడ్గా ఉంది. దాన్ని ఎవరో కొట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటే కుక్క ఫాలో అయ్యి ఉండాలి. ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర దెబ్బలు తిని ఫుడ్ లేకుండా అది వెనక్కి మళ్ళీ వచ్చింది. అందుకనే అజిటేటెడ్గా ఉంది. సో దానికోసమే దాని ద్వారా ఏమన్నా ట్రై చేద్దామని హైదరాబాద్ నుంచి జియో ట్రాకింగ్ GPS ట్రాకర్ తెప్పించి దానికి కట్టి దాన్ని వదిలారు. అది అటు ఇటుగా ముందు మెయిన్ ఈ పాప వెళ్ళిన రోడ్లోనే వెళ్ళింది. ఆ తర్వాత అది పక్కకి వెళ్ళిపోయి ఆ తోటల్లో అటు ఇటు తిరిగింది. దాదాపు 8 kilometers దీంట్లో వెళ్ళి వచ్చేసింది మళ్ళీ అది. సో అందువల్ల కుక్క పట్టించే పరిస్థితి కనబడలేదు. సో ఇప్పుడున్న పోలీసులకు అనుమానాల్లో ఒకటేంటంటే ఈ క్షుద్ర పూజల కోసం వీళ్ళు ఏమన్నా
ఈ కూలీలు తీసుకెళ్ళి ఉంటారా అనేది చూస్తున్నారు. అందుకే ఒక టీము ఈ వీళ్ళ ఫాదర్ గణేష్ వాళ్ళ తమ్ముడిని తీసుకొని, ఎందుకంటే అతనైతే కూలీలను గుర్తుపడతాడు కాబట్టి, ఎందుకంటే వాళ్ళతో పనిచేసింది ఇతనే అనమాట ఈ అబ్బాయి, అందుకని అతను తీసుకొని ఇప్పుడు ఒక టీం వెళ్ళారు. సో ఆ యాంగిల్ ఏమన్నా దొరుకుతుందా అని చూస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.